ఏదైతే మహిళలకు 1500 రూపాయలు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్ముకోవాల్సి వస్తుందంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్లు ఉన్నాయి. ఆ కామెంట్లపై అయితే మహిళా సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అచ్చెన్నాయుడు కామెంట్ల పట్ల వారు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అచ్చెన్నాయుడు ఏం కామెంట్ చేశారు? మహిళల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం మనం. ఏపీని అమ్మేయాలంటే ఒక రకంగా ఏదైతే వాళ్ళు వాగ్దానం చేశారో మహిళలకి అనేక సూపర్ 6 వాగ్దానం చేశారు. 15,000 ఇస్తామన్నారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఆ ప్రచారం మనం అందరం ఆ వీడియో చూసాం. ఒక రకంగా ఇది వ్యంగ్యంగా అచ్చెన్నాయుడు గారు అన్నమంటే మహిళల్ని, ఆంధ్రప్రదేశ్ మహిళల్ని అవమానించడం. ఏపీని అమ్మేయాలంటే మీరంటే మీ కోరికలు, మీరు ఇచ్చిన హామీలేవి సూపర్ 6 మేము అడిగినవి కాదు. మీరు అంతకుముందు మీరు ఎలక్షన్లోకి రావాలి, గెలవాలి అన్న ఆతృతతో మీరు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారో, ఇప్పుడు ఎంత వాగ్దాన భంగాలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అసంతృప్తితో ఉన్నారు, తిరుగుబాటు తత్వంతో ఉన్నారు. మీకు కూడా ఏదైతే గత ప్రభుత్వానికి మీరు ఇదయిందో అది ఖచ్చితంగా జరుగుద్ది. మీరు ఇంత మహిళల్ని అవమానపరుస్తూ అపహాస్యంగా హేళనగా మాట్లాడడమే. ఇది ఏపీని అమ్మేయాలంటే అర్థం ఏంటి? హేళన చేయడమే, మహిళల్ని హేళన చేయడమే. మీరు అమలు చేయండి. మీరు ఏ హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలన్నీ హామీ చెయ్యాలని చెప్పి మేము మహిళలుగా ఐక్య మహిళా సంఘాలు కూడా చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు ఉన్నత వర్గాలు పేదలని దత్తత తీసుకోవాలి, దానిలో ఇంక్లూడ్ చేస్తారు. ఈ 1500 మహిళలకి ప్రతి నెల వచ్చి 1500 కూడా దాని నుంచి వస్తాయని చెప్తున్నారు. అది ఎక్కడ క్లారిటీ మిస్ అవుతుంది. అస్సలు అది క్లారిటీయే కాదు, అది అసలు కరెక్ట్ కాదు. అది ఒక రకంగా చెప్పడం ఏంటంటే వంచడమే మహిళలు, కొంచెం దాన్ని పక్కగా నెట్టడం అన్నమాట. అంటే ఏదో చేస్తారు తర్వాత అయినా అని అనుకోవడానికి ఆస్కారం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ అది జరగదు. ఉన్నత వర్గాల వాళ్ళు అవి ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. సంస్థలు, అనేక సంస్థలు కొంచెం పేద ప్రజలకి సంస్థల రూపంలో జరిగేవి అవి కాదు. అది మీరు చెప్పడం ఏంటి? మీరు చెప్పడం ఏంటి? వాళ్ళు డెసిషన్ తీసుకుని వాళ్ళు ఇచ్చేసారు. మీరు చేసేది ప్రభుత్వ పరంగా మీరేదైతే హామీలు ఇచ్చారో మీరు అమలుపరచాలి. మీరు ఎలా అమలుపరుస్తారన్నది అనవసర విషయం. మీరు హామీలు ఇచ్చారు, అమలు చెయ్యాలి. మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలను వాగ్దాన భంగం చేయకండి. ఇప్పటికే మీరు అమ్మేయాలి, ఇన్ని కోట్ల అప్పులు అంతా ఒక సంవత్సర కాలం అంతా గత ప్రభుత్వాన్ని పట్టుకొని వాళ్ళు చేసిన ఆ పరిస్థితులు ఎంతవరకు వచ్చినాయి అని చెప్పి ఇప్పటిదాకా ఆడుకుంటున్నారు. ఏ మీటింగ్లో అయినా అదే చెప్తున్నారు, ఆ ప్రభుత్వం చేసిన ఫలితాలు. మరి మీరేం చేశారు? సంపద సృష్టిస్తామన్నారు, ఏమీ చేయలేదు. అంతకు మించి అప్పులు చేశారు, అంతకు రెట్టింపు అప్పులు చేశారు. కానీ ప్రజలకు అది ఏమీ లేదు కదా. సంక్షేమ పథకాలు ఏమి పూర్తిగా అమలు జరగట్లేదు కదా. పెన్షన్ ఒకటి ఇచ్చావు నువ్వు ముందు, దీపం పథకం సరిగ్గా అమలు కావట్లేదు, డబ్బులు గ్యాస్ది. ఇప్పుడు ఇది ఏదో బస్సు ఫ్రీ బస్సు అన్నారు, దానికి ఎన్ని లిమిట్స్ పెడతారో. మీరు అసలు సరైన అన్ని వాగ్దానాలు కూడా భంగపరుస్తున్నారు. వాగ్దానాలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు చెయ్యండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు అనేకమైన వాగ్దానాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే సూపర్ 6 పథకాలని అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. దానిలో భాగంగానే 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 69 సంవత్సరాలు ఉన్న మహిళలకి 1500 ఇస్తామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మాట్లాడిన అచ్చెన్నాయుడు గారు కూడా ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. అంటే ఈరోజు మహిళలకు 1500 ఇస్తే మేము రాష్ట్రాన్ని అమ్ముకోవాలని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం చాలా సిగ్గుచేటైన విషయం. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే అచ్చెన్నాయుడు గారు ఈరోజు ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా? అంటే గత ఎప్పుడో ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎలా మనం ఈ 6 పథకాలు ఎలా అమలు చేయగలమనే ఆలోచన లేదా మీకు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల వల్లే మరి అప్పుల పాలైపోతుంది రాష్ట్రం అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు హామీ ఇచ్చారు? ఎన్నికల ముందు మిమ్మల్ని ఏమన్నా ఈ మహిళలు వచ్చి మీకు మాకు 1500 ఇవ్వండి, లేకపోతే ఉచిత బస్సు ఇవ్వండి అని చెప్పి ఏ ఒక్కరు కూడా అడగల. కానీ మీరే వాగ్దానం చేసి ఈరోజు ఏ ఒక్కటి కూడా సరిగా అమలు కాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఉచిత బస్సు దాదాపు 13 నెలలు అవుతుంది మీరు వచ్చి, ఇంతవరకు కూడా దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ అమలు చేసినా దానికి ఎన్ని లింకులు పెడతారనేది కూడా మనం చూస్తాం. అలాగే పిల్లలకు ఫీజులు కానీ ఏదైనా సక్రమంగా ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు కాకపోగా మహిళలకు ఇచ్చే 1500 కోసం రాష్ట్రాన్ని అమ్ముకోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఆ మాటని అచ్చెన్నాయుడు గారు వెనక్కి తీసుకోవాలి. అలాగే మీరైతే ఎన్నికల వాగ్దానంలో భాగంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానంలోని ఈ 1500 ఉంది కనుక మీరు ఖచ్చితంగా మహిళలకు ఆ 1500 ఇచ్చే విధంగా మీరు ఆ పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము మహిళలుగా డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ పథకాలు సూపర్ 6 అని చెప్పారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇస్తామని చెప్పి మహిళల్ని మోసం చేశారు. ఆ సూపర్ 6 మీదే ఆధారపడి మహిళలు ఓట్లు వేశారు. కానీ ఈరోజు ఆ సూపర్ 6 పథకాలు అవలంబించే పరిస్థితులు లేరు. ఆ సూపర్ 6 ఎందుకు పెట్టారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు
మేము డబ్బులు ఇవ్వలేము, మేము ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలి అని అన్నప్పుడు అది ముందు తెలియదా? వీళ్ళు అందులో చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు చేసిన ఆయన ఈరోజు ఈ కూటమికి తెలియదా డబ్బులు ఉన్నాయా లేవా అన్నది తెలియకుండానే ప్రజలను మోసం చేయడానికి, మహిళలను మోసం చేయడానికి ఈ సంక్షేమ పథకాలు పెట్టారా? సూపర్ 6 ఇస్తామని చెప్పారా? ఒక అమ్మఒడి కానీ, ఒక ఉచిత బస్సు కానీ, గ్యాస్ కానీ, దేని మీద ఎలాంటి ఇల్లు ఇస్తామని చెప్పారు? మహిళలు ఎలాంటి సూపర్ 6 పథకాలు ఎలాంటి అమలుపరచాలి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తామని అంటే ఎలా అమ్మేస్తారు? మీకు తెలియదా? ప్రభుత్వం వచ్చేటప్పుడు మీకు తెలియదా ఉందా లేదా అని చెప్పేసి తెలియకుండానే మీరు ఎలా వాగ్దానం చేశారు? మీ వాగ్దానాలు చేసినందుకు మీ వాగ్దానాలు మీరు నిర్వర్తించండి అని మేము కోరుతున్నాం. ఈ ఉచిత బస్సు ఇస్తామనే చెప్పారు కానీ ఇలాంటి ముందే చెప్పలేదు. కాబట్టి ఇలాంటివన్నీ ఇప్పుడు వస్తున్నాయా? మీరు ఉచిత బస్సు చెప్తానన్నప్పుడు ఇవన్నీ లేవా? మేము అడుగుతున్నాం, మహిళలుగా మేము అడుగుతున్నాం, ఉచిత బస్సు పెట్టేటప్పుడు మీరు ఇవన్నీ ఆలోచించి ముందు చెప్పాలి. చెప్పకుండా మేము ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి మహిళా ఓట్లు తీసుకొని ఈరోజు ఇలాంటి పథకాలను పెట్టడం కరెక్ట్ కాదని మేము కోరుతున్నాం. హామీలు అయితే మాత్రం సూపర్ 6 అని చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ తెలుగుదేశం నాయకులందరూ. కానీ ఈరోజు ఏ హామీ కూడా అమలుపరచట్లేదు, ఒక్కదాన్ని కూడా అమలుపరచట్లా. ఆడబిడ్డలకి 1500 నెలకు వేస్తానన్న వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రాన్ని అమ్మేయాలి లేకపోతే దేశాన్ని అమ్మేయాలని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్టు? హామీ ఎవరు ఇమ్మన్నారు? అధికారంలోకి ఎవరు రమ్మన్నారు? ఓట్లు వేసుకున్న దాకా హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న తర్వాత ఈరోజు ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజేమో రాష్ట్రాన్ని అమ్మేయాలని మాట్లాడడం ఎంతవరకు సరైంది? అది కరెక్ట్ కాదు. ఆ మాటను వెనక్కి తీసుకోవాలని అచ్చెన్నాయుడు గారిని మేము చెప్తున్నాం. వచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. బస్సు అన్నారు, ఫ్రీ బస్సు అన్నారు, మహిళలు ఓట్లు వేసి మహిళల ఓట్లతో గెలిచి ఈరోజు ఇలాగా ప్రజల్ని మోసం చేయడం చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందు సూపర్ 6 పేరుతో కూటమి ప్రభుత్వము వాగ్దానాలు చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు ఎవరు మీరు ఈ వాగ్దానం చేయండి, మాకు ఫ్రీ బస్సు కానివ్వండి, లేకపోతే మహిళలకు 1500 రూపాయలు ఇవ్వటం కానివ్వండి, ఫ్రీగా గ్యాస్ బండ మూడు గ్యాస్ బండలు ఇవ్వటం కానివ్వండి, ఇవేమీ మహిళలు ఎవరు అడగలేదు. కానీ ప్రభుత్వము తను అధికారంలోకి రావటం కోసము ఈ పథకాలన్నీ పెట్టింది కాక ఈరోజు ఏం చెప్తున్నారు అని అంటే ఇవి అసలు ఎవరికి అమలు జరుగుతున్నాయి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఈ ఎవరికి అమలు జరగట్లేదు. ఇప్పుడు అంగన్వాడీలు ఉన్నారు, అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. తల్లికి వందనం ఇచ్చా అన్నాడు, సంవత్సరం పాటు ఇవ్వకుండా మొన్న జూన్ నెలలో ఇస్తూ ఇవ్వాల్సిన స్కీమ్ వర్కర్లు ఎవరికి ఇది అమలు చేయట్లేదు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కానీ, అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లకు కానీ వీళ్ళెవరికి అమలు చేయట్లేదు. పైగా నిన్న అచ్చెన్నాయుడు గారు అంటున్నారు 1500 రూపాయలు నెల ఇస్తే మేము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అసలు ఎవరు మిమ్మల్ని వాగ్దానం చెయ్యమని మహిళలు ఎవరైనా ఏడ్చారా? మీరే వాగ్దానం చేసింది కాక ఈరోజు మళ్ళీ మహిళల మీద ఇలా ఇస్తే మేము తాకట్టు పెట్టుకుంటాము అని ఎలా చెప్తున్నారు? మీకు అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వంలో ఇంకా ఏం డబ్బు మిగలదు, అన్ని అప్పుల పాలైపోయాయి, ప్రభుత్వం మొత్తం అనేది తెలియదా? మీరు అధికారంలోకి రావటం కోసము మీరు పథకాలు పెట్టి ఈరోజు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే హక్కు మీ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము. సుప్రజ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. P4 పథకం ద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందనే మాట వస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది బంగారు కుటుంబాలని మేము అభివృద్ధి చేపిస్తామని గుర్తించిన వాళ్ళంతా ఈరోజు వచ్చి చేసేది ఏంటంటే మాకేమిస్తారు అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మేము ఇవ్వాలంటే మాకేమిస్తారు, మాకేంటి లాభం అని అడుగుతున్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు మహిళలకి 1500 రూపాయలు కనుక ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఏమని చెప్పాడు? ఇంటిలో ఎంతమంది మహిళలు ఈ వయసు వాళ్ళు ఉంటే అంతమందికి ఇస్తాను, ఇది నాది బాధ్యత, నా మాట నమ్మండి అని చెప్పాడు. కానీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ప్రకటిస్తే ఇది తప్పు, నువ్వు ప్రకటన ఇవ్వటం, నేను వాగ్దానం చేస్తాను, దాని మాట తప్పుతున్నావు ఏంటి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లా. దీన్ని P4కి అటాచ్ చేస్తామని చెప్తున్నారు. ఎట్టా చేస్తావు అంటే ఈ 1500 రూపాయలు ఏదైనా ఒక యజమాని వచ్చి లేకపోతే ఒక ధనికుడు వచ్చి ఒక పెట్టుబడిదారుడు వచ్చి మళ్ళీ డబ్బులు కడతాడా? ఎవరిస్తారు? అందుకని ఇట్లాంటి మాటలు, బాయి మాటలు ఉపయోగం లేదు. కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టుగా, కూటమి చెప్పినట్టుగా చేసిన వాగ్దానాలని
అమలు చేయాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తారు. అచ్చెన్నాయుడు ఏపీని అమ్మేయాలని చెప్పి అంటున్నారు. దీని మీద ఆడబిడ్డలకు 1500 ఇవ్వాలంటే ఏపీని అమ్మేయాల్సిందే అంటారు. అంటే హామీలు ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఆలోచన లేదు. ఏపీని అమ్మేయాలన్న చెప్పే అచ్చెన్నాయుడు గతంలో అప్పుడు చెప్పినప్పుడు ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆ విషయం ఆయన మర్చిపోయినట్టున్నాడు. మరి ఈ లెక్కలు వేసుకోకుండానే వాళ్ళు ఈ మాటలు వాగ్దానం చేశారా? ఈ వివరాలు తెలియవా? తెలిసే ఇచ్చారు కదా, తెలిసే ఇచ్చి అందరూ విమర్శించారు. ఒక్కళ్ళకే ఇవ్వలేకపోతున్నాడు కదా, అందరికీ ఎట్ట ఇస్తామని విమర్శిస్తే ఇస్తాం, ఎట్టా ఇవ్వాలో డబ్బులు ఎట్టా రావాలో మాకు తెలుసు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. మరి ఇప్పుడు వచ్చేలకి ఇవాళ వచ్చేలు రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు. ఈ మాట అర్థం ఏంటి? తప్పించుకోవడం తప్ప మరో మార్గం లేదు. కాబట్టి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. రాష్ట్రాన్ని అమ్మాల్సిన అవసరం లేదు. పెట్టుబడిదారులకు రాష్ట్రాన్ని ఇవ్వకుండా ఆ వచ్చిన డబ్బుల్ని ప్రజలకు ఇస్తే సరిపోతుంది. అందుకనే మీరు రాష్ట్రాన్ని అదానికి అంబానీకి కట్టబెడుతున్నారు, పెట్టుబడిదారులు కట్టబెడుతున్నారు. అందుకే డబ్బులు ప్రజల దగ్గరికి రావటం లేదు. వాళ్ళకి ఇచ్చే డబ్బుల్ని ఆపండి, ప్రజలకి కావాల్సిన వనరులు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పని మేము చెప్పదలుచు. సూపర్ 6 హామీల అమల్లో అయితే చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైంది అనేది మహిళా సంఘాల నేతలైతే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎన్నికల హామీల్లో ఏదైతే మహిళలు 1500 ఇస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని ఇప్పుడు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని నమ్ముకోవాల్సి వస్తుంది అంటూ అచ్చెన్నాయుడు కామెంట్ చేయడం వెనక పరమార్థం ఏంటో గవర్నమెంట్ చెప్పాలని కూడా ప్రశ్నిస్తున్నారు. హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ఎంత భారం పడుతుందో, హామీలు అమలు చేయలేమని చంద్రబాబుకి కూటమి సర్కార్కి తెలియదా అని చెప్పని అయితే వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఏదైతే కూటమి చెప్పిందో ఆ కూటమి చెప్పిన సూపర్ 6 హామీలు ఎక్కడ కూడా సరిగా అమలు కావడం లేదని, ఏదైతే ఫ్రీ బస్ ఉందో ఫ్రీ బస్సు కూడా ఎన్నో కొర్రీలు పెట్టారని, ఈ పథకం అమలు చేసేటప్పుడు ఇంకెన్ని కొర్రీలు పెడతారంటే కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చెప్పిన హామీల్లో ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు జరగడం లేదని, గ్యాస్ సిలిండర్ల డబ్బులు కూడా ఎవరికి సరిగా పడటం లేదని, ఇదే సందర్భంలో తల్లికి వందనం కూడా కొంతమందికి అందలేదని అయితే వారు విమర్శిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఏదైతే చంద్రబాబు సర్కార్ చెప్పిందో ఆ సూపర్ 6 హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి సక్రమంగా అమలు చేయాలని, అచ్చెన్నాయుడు చేసిన కామెంట్లు వెనక్కి తీసుకోవాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, విజయవాడ నుంచి.